ప్రభుత్వం అండతో తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రౌడీలను తీసుకొచ్చి మా ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మా 2.5 ఎకరాల భూమిలో 4000 గజాలు మాది అంటూ 9 మంది ఆరోపిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేపట్టిన ల్యాండ్ సర్వేలో నిజానిజాలు బయటపడతాయని అంటున్న మల్లారెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. మనతో పాటు మల్లారెడ్డి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు సర్వే ఎట్లా జరుగుతుంది? అసలు భూవివాదం జరుగుతుంది. గవర్నమెంట్ సర్వే చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మాకు మంచిగా సర్వే చేస్తేనే మాకు రిపోర్ట్ బయటపడుతుంది. అది సర్వే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీ ల్యాండ్ ఎంత ఉంది, ఎంతమంది మీ ల్యాండ్ కబ్జా చేయడానికి వచ్చారు? 2 ఎకరాల 15 గుంటలు ఉంది. అందులో 4000 గజాలు కబ్జాకు వచ్చిండ్రు. పక్క సర్వే నంబర్ వేసి కబ్జాకు వచ్చిర్రు. వాళ్ళు డాక్యుమెంట్ 9 మందికి చేసిర్రు. ఇప్పుడు ఇవన్నీ పేపర్లు గవర్నమెంట్ ఒక పోలీసు వాళ్ళు మంచి పని ఏం చేసిరంటే సర్వే చేస్తారు. వాళ్ళు సర్వే చేస్తే పాలు అయిపోతాయి, నీళ్ళు అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. మరి వాళ్ళేమో మేము గతంలోనే 400 గజాల కాడికి మేమంతా కలిపి కొనుక్కున్నాం అనేటటువంటి అంశం. కొనుక్కున్నారు. ఎవరి తన కొన్నారు? సుధామ అనేట ఆయన తన కొన్నారు. సుధామ అని ఆయనది ఏంది? 4 ఎకరాల 24 గుంటలు రోడ్ అవుతారో మిలిటరీలో పోయింది ఆయనది. బోకస్ ల్యాండ్. ఆయన ఫేమస్, కంటోన్మెంట్లో కూడా చాలా ఫేమస్ సుధామ అని. ఆయనది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫేమస్ వచ్చింది, ల్యాండ్ గ్రాబర్ అని హెడ్లైన్స్లో వచ్చింది. ఆయననే ఇక్కడ 4000 గజాలు అమ్మిండు వాళ్ళకు 9 మందికి. అది మరి ఇప్పుడే వీళ్ళు ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారని చెప్పి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా? ఎట్లా చూస్తారు? ఇక ఎట్లా తెచ్చిర్రో ఏమో. ఇక పోలీసు వాళ్ళకి నిన్న పొద్దుగాలైతే మద్దతు ఇచ్చిర్రు బాగానే. మధ్యాహ్నం సంధి ఇక మాకు సర్వే పెడతామంటే మేము ఒప్పుకున్నాం, సర్వే పెట్టిస్తున్నాం. అయితే సర్వే జరుగుతుంది. సర్వే ఎప్పటివరకు కంప్లీట్ అయ్యే అవకాశం? గంటలు ఎప్పుడు అయిపోతుంది. మరి మీరు సీఎం దగ్గరికి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది? ల్యాండ్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మమ్మలను 2 ఎమ్మెల్యేల ల్యాండ్స్ పర్ఫెక్ట్ ఉండంగా 40 ఏళ్ళ పొజిషన్ ఉండంగా కొందరు 9 మంది 100 మంది గుండాలు వచ్చి మా దాని మీద గడ్డపారలు కొడవన్లు పట్టుకొని వచ్చి మా దాంట్లో మా వాళ్ళని అవన్నీ గుంజుకొని, సెల్ ఫోన్లు గుంజుకొని, సీసీ కెమెరాలు గుంజేసి మా ఆటోలను ఎంత ధ్వంసం చేసి మా షెడ్లన్నీ ధ్వంసం చేసి అక్కడ కబ్జాకు వచ్చారు. మొత్తం జెర్సేపు అయితే వాళ్ళ అండర్లు అయిపోవు. కబ్జా పోయింది వాళ్ళకు. మళ్ళీ మాకు 8:30కు తెలిస్తే మేమంతా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఒక 2 ఎమ్మెల్యేలదే ఇంత కబ్జా అవుతుందంటే ఇంత ఇది చెప్పు. దీనికోసం నిన్న ఈ వివాదం జరుగుతుండగానే మిమ్మల్ని రాజశేఖర్ ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఏం చేస్తాం? వాళ్ళ హుకుం నడుస్తుంది. పోలీస్ స్టేషన్ రమ్మంటే ఆడికి పోయినాం. ఇంకా జరసేపు అయితే మా జాగ్రత్త అందులోకి గేట్ కాడికి వెళ్ళి రానియపోదురు ఆయన ఇంకా జరలేట్ అయితే. ప్రభుత్వ ఇప్పుకి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఆయనకి సంబంధం ఏముంది? ఆయన పేరుంది కదండి డాక్యుమెంట్లా 9 మందిలా. ఆయనకు 600 గజాలు ఉంది. ఆయన ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చిండు. వెనకాడికి వచ్చి నా భూమి ఉంది, భూమి అంటే లేదు లేదు లేదన్న. సర్వే చేసుకోమన్నా, ఎప్పుడు చేసుకోరు మీది ఉన్నదని అంటారు. ఇది మన మొత్తానికి చూసుకుంటే ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్లో సర్వే కొనసాగుతుంది. మరొక గంటలో ఈ ల్యాండ్ సంబంధించినటువంటి సర్వే కంప్లీట్ అవుతుంది. నేను సీఎం అపాయింట్మెంట్ తీసుకొని పూర్తి డాక్యుమెంట్స్, నా ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో సీఎంని కలుస్తాను. కావాలనే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ల్యాండ్ని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం 9 మంది చేస్తున్నారనేటటువంటి ఆరోపణల్ని మాజీ మంత్రి మల్లారెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణతో నాగేంద్ర, హైదరాబాద్.